రాజమండ్రి పుష్కర ఘాట్లో కాసేపట్లో అఖండ హారతి ప్రారంభం కానుంది. మూడో రోజు ఘాట్లో భక్తుల రద్దీ పెరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పాపయ్య అందిస్తారు. పాపయ్య, ఓవర్ టు యు. భోగి అఖండ గోదావరి మహాపుష్కరాలైన మూడవ రోజు భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్లన్నీ కూడా యాత్రికుల రద్దీతో పూర్తిగా నిండిపోయాయని చెప్పొచ్చు. మనం ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్లన్నీ కూడా భక్తుల రద్దీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం గోదావరి రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో ఉన్నాం. భక్తులంతా కూడా గోదావరి అఖండ హారతి ప్రోగ్రాం కోసం అఖండ హారతిని చూడటం కోసం భక్తులందరూ కూడా పుష్కర ఘాట్లో కూర్చొని ఉన్నారు. మనం చూస్తున్నాం ఈరోజు ఎటువంటి అపశృతి లేకుండా యాత్రికులందరూ కూడా పుష్కర స్నానాలు ఆచరించారు. మూడో రోజు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు రద్దీ చాలా పెరిగింది. కోటిలింగాల రేవు నుంచి పుష్కర ఘాటు, విఐపి సరస్వతి ఘాటు అన్ని ఘాట్లలో కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా కనిపించింది. నిన్నటితో పోలిస్తే ఇంకా రోజు రోజుకి పెరుగుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి గంటకు యాత్రికుల రద్దీని పర్యవేక్షిస్తున్నాడు, ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. ఆయన కంట్రోల్ రూమ్లోనే కూర్చొని సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాత క్షేత్రం పుష్కర ఘాట్కి వెళ్ళారు. అక్కడి నుంచి నరసాపురం కూడా వెళ్ళి పుష్కర యాత్రికులకు ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయని పరిశీలించారు. మనం చూస్తున్నాం ఇప్పుడు అఖండ గోదావరి హారతి గత 3 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం నిర్వహించే అఖండ గోదావరి హారతి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హారతి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఒక రాజమండ్రి జిల్లాలోనే 6 సొమ్మసిల్లు పడిపోగా వెస్ట్ గోదావరి జిల్లాలో 3 యాత్రికులు, 2 పోలీసులు సొమ్మసిల్లు పడిపోయారు. ఎండ వేడి అధికంగా ఉంది. అయితే ప్రభుత్వం కూడా ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది. యాత్రికులందరికీ ఉచితంగా మజ్జిగ, మంచినీళ్ళ ప్యాకెట్లు నిరంతరంగా సరఫరా చేస్తూనే ఉన్నారు. అయితే ఎండవేయడం అధికంగా ఉండడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. పోలీస్ సిబ్బంది సైతం సొమ్మసిల్లిపోయారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన డిఏ ఇంతవరకు అందలేదని చెప్పి ఒక హోంగార్డు ఇక్కడ కడప జిల్లా బద్వేలుకు చెందిన దుర్గాప్రసాద్ అనే హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. తమకు కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. వారం రోజులుగా ఇక్కడ డ్యూటీకి వచ్చాము, ప్రభుత్వం తమకు ఎటువంటి డిఏ ఇంతవరకు మంజూరు చేయలేదు, తాము ఇళ్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ గడపాల్సిన పరిస్థితి ఉందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది, లేకపోతే తాము విధులు నిర్వహించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా పోలీసుల్లో కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఈరోజు దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం కూడా అందుకే పాల్పడ్డాడు. ఇంటి దగ్గర తన భార్యకు సరిగా లేకపోయినా తాను వెళ్ళలేని పరిస్థితుల్లో కనీసం డబ్బులు కూడా పంపించలేకపోయానని ఒక లెటర్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సాయంత్రం కూడా మనం చూస్తున్నాం గోదావరి పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే కనుక పుష్కర ఘాట్లో గోదావరి మాత ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద ఇప్పుడు సాయంత్రం వేళ కూడా పుష్కర స్నానాలు పెద్ద ఎత్తున ఆచరిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీస్ డీజీపీ జేవీ రాముడు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అయితే ఆర్టీసీ బస్టాండ్ బయట రోడ్డు మీద కూర్చొని ఎప్పటికెప్పుడు యాత్రికుల్ని ఉచిత బస్సుల ద్వారా పుష్కర ఘాట్లకు తరలిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదాన కేంద్రాలు కూడా చాలా ఎక్కువగా ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చిన వారికి ఆహారం లేక అలమటిస్తున్నారనే నేపథ్యంతో స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. పలువురు సహాయ సహకారాలతో ఈ 3వ రోజు చాలా నిరంతరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులు పెద్ద ఎత్తున పుష్కర స్థానాలు ఆచరిస్తున్నారని చెప్పాలి. అధికార యంత్రాంగం కూడా చాలా అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. మనం చూస్తున్న హారతి కోసం గోదావరి పుష్కర ఘాట్ మొత్తం కూడా భక్తులతో నిండిపోతుంది. ఇప్పుడే చేరుకుంటున్నారు. మరొక 15 నిమిషాల్లోనే హారతి కార్యక్రమం వైభవంగా అఖండ గోదావరి హారతి నిర్వహించబోతున్నారు. ఇప్పుడు చూస్తే కనుక క్యూ లైన్లో ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు. మనం చూడొచ్చు పుష్కర ఘాట్లోని మెట్లని కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి శని ఆదివారాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అని అధికార వర్గాలు ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా పెద్ద ఎత్తున దక్షిణ మధ్య రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటుగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ల వరకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు బలగాలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. మొదటి రోజు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఎటువంటిది మళ్ళీ జరగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం చాలా పట్టుదలతో వ్యవహరిస్తుంది. అధికారులకు కూడా కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రతిరోజు కూడా 2 గంటల వరకు ఘాట్లన్నీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికెప్పుడు లోపాలు సవరించుకుంటూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూస్తే ఇప్పటికే పుష్కర ఘాట్లు నిండిపోయి ఇక్కడ హారతి ఏర్పాట్లు కూడా పురోహితులు చాలా వైభవంగా జరుపుతున్నారు. కలశాలలో అలంకరించిన కలశాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఒక హారతి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు. మనం చూస్తే ఇక్కడ అఖండ హారతి మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. శని ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే అధికారులు ఇప్పుడు ఆ శని ఆదివారాల మీదే దృష్టి అంతా కేంద్రీకరించారు. భోగి ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువగా ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది నిన్నటితో పోలిస్తే. ఇది భోగి ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ పాపయ్య.